హాయ్ అండి, వెల్కమ్ టు జాను గౌ ఛానల్. మా ఇంట్లో సండే స్పెషల్ ఫిష్ అండి. మార్నింగ్ వెళ్ళారు మా ఆయన ఫిష్ తీసుకురావడానికి, ఈవినింగ్ టైంకి తీసుకొచ్చారు. ఇది ఎంత పెద్ద ఉందంటే 3 kgs కంటే ఎక్కువనే ఉందండి. ఈ చేపని ఎలా కడుక్కోవాలో వీడియో తీసాను చూడండి. ఈ ఫస్ట్ చేప పైన మొత్తం పొర తీసేసుకోవాలి. ఈ చేపలు మా విలేజ్లో పట్టారండి, అందుకే అంత లేట్ అయ్యింది. ఫ్రెష్ కాబట్టి వెయిట్ చేయాలి. ఇక చూడండి ఇంత పెద్దగా ఉంది. ఫస్ట్ దీనిపైన మొత్తం పొట్టు ఉంటుంది కదా, దాన్ని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత వీటికి తోక అండ్ పక్క పొంటి ఈకలు ఉంటాయి, వాటిని మొత్తం తీసేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా మీరు కట్ చేసుకోండి. ఒకవేళ చేపలు కట్ చేయని వారైతే చూడండి, ఇంత పెద్ద చేప అయినా కానీ ఈ చేపలో చాలా వేస్టేజ్ ఉంటుందండి. చూడడానికి 3 kgs అనిపిస్తుంది, కానీ అందులో వేస్టేజ్ అంతా పోతే మనకు కేజీన్నర చేపనే వస్తుంది. చేప ముక్కలు చూడండి, ఇందులో ఎంత వేస్టేజ్ వస్తుందో మీరే చూడండి. నేనైతే కొన్ని ఫ్రై చేశాను, కొన్ని పులుసు పెట్టాను. ఆ పులుసు పెట్టింది ఎలానో ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. చేపల పులుసు ఎలా పెట్టడమో చూడండి. మొత్తం ఎంత వేస్టేజ్ వస్తుంది చూడండి ఫిష్లోకి వెళ్ళి. ఫిష్ ఫ్రై, ఫిష్ అంటే మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. పెద్ద చేపల్లో సోనా అంటారు కదా, సోనా కూడా వస్తుంది. అది చాలామంది తింటారట, కానీ మేమైతే తినలేమండి. ఇది ఏం చేపనో మీకు కూడా కామెంట్ చేయండి. నేనైతే రవ్వ అనుకుంటున్నా, నాకు తెలిసైతే. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. చూడండి ఎంత వేస్టేజ్ వచ్చిందో. దీనిది దగ్గర దాకా ½ కిలో కంటే ఎక్కువ హెడ్డే ఉంటుందండి ఫిష్ది. చూడండి, ఇలా మంచిగా ఉప్పు వేసి మంచిగా క్లీన్గా చేసుకోవాలి చేపలు నీట్గా సాల్ట్ వేసుకొని కడగకపోతే నీసు వాసన వస్తుంది, కోసు వాసన. ఎందుకంటే ఫిష్ని మంచిగా ఫ్రై చేసుకుంటేనే కర్రీ కూడా బాగుంటుంది. చూడండి, ఇట్లా మొత్తం 3-4 టైమ్స్ సాల్ట్ వేసి కడిగిన తర్వాత చూడండి ఫిష్ ఎంత బాగున్నాయో. నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 ఆనియన్స్ తీసుకొని ఇట్లా స్టవ్ పైన వేట్ చేసుకోవాలండి. ఒక చాక్ తోటైనా లేకపోతే ఒక పుల్లతోటైనా దేనితోటైనా ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వెల్లుల్లి, ఉల్లిగడ్డ, ఇంతకుముందు కాల్చుకున్న ఉల్లిగడ్డ అండ్ అల్లం తీసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇంతకుముందు కాల్చుకున్న ఉల్లిగడ్డని ఇందులోకి మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. వీటిని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అది హీట్ అయ్యాక ఇందులోకి ఆయిల్ వేసుకుంటున్నా. చూడండి, ఆయిల్ వేసుకుంటున్నా. 3 పావులు అన్నట్టు, మా సైడ్ పావు లెక్క ఉంటుంది. దాంతో నేను 3 పావుస్ నూనె వేసుకుంటున్నా. చూడండి, ఇలా ఫిష్కి ఎక్కువ ఆయిల్ పడుతుంది, పులుసుకు అయినా ఫ్రైకి అయినా. ఎందుకంటే ఈ నాన్ వెజ్ వండేటప్పుడు అయినా ఎక్కువ ఆయిల్ పడుతుందండి. మంచిగా హీట్ అయ్యాక ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, వెల్లుల్లి, అల్లం మంచిగా గ్రైండ్ చేసి పెట్టుకున్న దాన్ని ఇప్పుడు ఆయిల్లో వేసుకోవాలండి. చూడండి, ఆయిల్ హీట్ అయ్యింది. హీట్ అయినాక ఇంతకుముందు గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఆయిల్లోకి వేస్తున్నా. చూడండి, ఆయిల్లో మొత్తం వేసేసుకోవాలండి. ఫ్రైకి అయితేనేమో కొంచెం ఉంచుకోవాలి, ఇది పులుసు కాబట్టి మొత్తం ఒకటేసారి వేసేయాలి. వేసేసినాక ఆయిల్ ఒకసారి ఇట్లా గరిట పెట్టి కలుపుకోవాలి. ఇలా మంచి ఆయిల్లో ఫ్రై అయ్యాక ఉంచాలి, పచ్చి వాసన పోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి, టమాటా పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను ఒక 10 minutes ముందే చింతపండు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ ఫ్రై అయిన అందులోకి కొంచెం కారం వేసుకోవాలి. ఒక గరిటెడు వేసుకోవాలి. గరిటెడు వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకుంటున్నా. చూడండి, మేము రైస్లో సాల్ట్ వేసుకుంటామండి, అందుకనే నేను కొంచెం కర్రీలో సాల్ట్ తక్కువ వేస్తున్నాను.
చూడండి మొత్తం ఇలా కలుపుకోవాలి. మంచిగా కొంచెం కలుపుకొని కొంచెం పక్కన పెట్టుకోవాలి. ఇట్లా ఆయిల్లో మొత్తం కారం అండ్ సాల్ట్ పట్టేటట్టు. ఇప్పుడు నేను 4 లవంగాలు 2 యాలకులు తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని ఇందులో వేసుకుంటున్నానండి. అండ్ కొత్తిమీర పొడి అంటారు కదా, అది కూడా వేసుకున్నాను. మంచిగా మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ముందు చింతపండు రసం ఉంది కదా, దాన్ని సపరేట్ చేసి వేసుకున్నాను. ఇందులోకి ఈ మసాలాలలోకి పులుసు యాడ్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం కొత్తిమీరాకు వేసుకొని చేప ముక్కలు ఉన్నాయి కదా, వీటిని మంచిగా తీసుకొని పులుసులో వేసేయాలి. పులుసు కొంచెం మరగనివ్వాలండి. ఈ కారము ఉప్పు అన్ని మసాలాలన్నీ ఆ పులుసుకు పట్టేదాకా ఉంచాలి. ఇప్పుడు చూడండి నేను చెప్పిన విధంగా వేసుకోవాలి. స్టార్టింగే మనం చేప ముక్కలు వేస్తే మొత్తం విచ్చిపోతాయండి. పులుసు బాగా మరగాలండి, కొంచెం థిక్నెస్ వచ్చేదాకా. ఇప్పుడు ఇందులోకి చేప ముక్కలు మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఇట్లా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మొత్తంకే క్యాప్ పెట్టద్దండి, మూత ఏది కూడా పెట్టద్దు. పెడితే మొత్తం ఆవిరికి ఇంకా ఈ వాటర్ అన్నది అందులోకి వెళ్ళి చేపలు అన్నవి ఎక్కడ ఇచ్చిపోతాయండి. చూడండి నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి, చాలా బాగా వస్తాయి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ తర్వాత నేను పుదీనా వేసుకుంటున్నా ఫ్లేవర్ కొరకు. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయవచ్చండి. పుదీనా మీ ఇష్టము. నేనైతే వేసుకున్నాను. చూడండి ఒకసారి మళ్ళీసారి కలిపి పక్కన పెట్టుకోవాలి గరిట. ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి ఎలా వస్తుందో. ఇలా మొత్తం ఈ కన్సిస్టెన్సీలో రావాలండి థిక్గా. పైన ఆయిల్ మొత్తం చూడండి, ఆయిల్ మొత్తం ఇలా పైకి వస్తుంది. ఇప్పుడు చూడండి ఫిష్ 90% కుక్ అయిందండి. ఒక 10 మినిట్స్ ఇంకొంచెంసేపు ఉంచాలండి. చూడండి ఎంత బాగుందో. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా తెలంగాణ స్టైల్ చేపల పులుసు ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ జాను గౌ ఛానల్.